ఈ రోజున 40-41 కొంత భాగం 42 కూడా డివిజన్లో ఏలూరు నియోజకవర్గంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను విజిట్ చేయడం జరిగింది. ఏదైతే పిల్లలకి భోజనాలు ఏ విధంగా పెడుతున్నారు, దాని నాణ్యత ఎలా ఉందనేది, ఉదయం పాలు, తర్వాత గుడ్డు, తర్వాత ఏం మెనూ ప్రకారం పెడుతున్నారని చెప్పి చిన్నపిల్లలైనా కూడా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళంతా కూడా బాగున్నాయని చెప్తున్నారు. వాళ్ళు కూడా రోజు గుడ్డు పాలు కూడా మేము తీసుకుంటున్నామని చెప్తున్నారు. అలాగే ఏదైతే కిచెన్ ఉందో అది కూడా చూడటం జరిగింది. వంటశాల కూడా చాలా శుభ్రంగా ఉంది. అదేవిధంగా ఏదైతే వాష్రూమ్స్ ఉన్నాయో అవి కూడా పరిశీలించడం జరిగింది. అవి కూడా మొన్నే కొత్తగా కడటం వల్ల అవి కూడా శుభ్రంగా ఉన్నాయి. ఏదన్నా సరే రోజు క్లీన్ చేయిస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే చదువు పట్ల ఎక్కువ విద్య అభ్యసించాలంటే ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో, పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మెనూ కూడా ఏదైతే వాళ్ళందరినీ కూడా ఏదైతే ఫీడ్బ్యాక్ తీసుకుని పిల్లలకి ఇదైతే పౌష్టికాహారం ఉంటుందని చెప్పి న్యూట్రిషన్ దగ్గర ఒక సలహా తీసుకుని దాని ప్రకారమే మరి రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇదివరకు ఎన్నడూ లేనట్టుగా ఎంతో బాధ్యతతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుందనేది మీరు అందరూ కూడా చూడాలి. అలాగే అధికారులు అందరూ కూడా ఏదైతే అంగన్వాడీ ఆయాలు ఉన్నారో వాళ్ళు కూడా శ్రద్ధగా పిల్లలు ఎవరైనా తినకపోతే వాళ్ళకు కూడా తినిపించడం జరుగుతుంది. మేము కూడా స్వయంగా వాళ్ళతో కూర్చుని భోంచేయడం, మా నాయకులందరం కూడా కూర్చుని భోంచేయడం జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుంది. తప్పనిసరిగా రోజు అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాం. సిడిపిఓ మేడం గారు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కూల్కి విజిట్ చేయటం, అదేవిధంగా సర్ప్రైజ్ విజిట్లు చేసినప్పుడే ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ఏ విధమైన ఇబ్బందులు లేదు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఏదో చోటకి సర్ప్రైజ్ విజిట్ చేస్తూ పిల్లల పౌష్టికాహారం విషయంలో ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అది పర్యవేక్షణ చేసి ప్రజలకు కూడా మేము చెప్పవలసిన జవాబుదారీతనం ఉంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతోనే మేము మమేకం అవటం అంటే ప్రజలు కూడా ఇది గమనించాలని మేము అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.